ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ హిజ్రాలో నిమ్మకాయతో దిష్టి తీస్తారు, అదే దిష్టి తీసిన నిమ్మకాయని మీ కాళ్ళతో తొక్కిస్తారు. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఎవరైనా కూడా శివయ్యని దర్శనం చేసుకుంటారు, కానీ ఇలా చేయడం వల్ల శివయ్యని 2 సార్లు దర్శనం చేసుకున్నట్టు అవుతుంది. కనిపిస్తున్న రుద్రాక్షి చెట్టు సేమ్ ఒరిజినల్ అంటున్నారు, ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి. ఈ ఆవుని కాశీ ఆవుని పిలుస్తారు. ప్రతి జంతువుకి 4 కాళ్ళు ఉంటే ఈ ఆవుకి మాత్రం 5 కాళ్ళు ఉంటాయి. ఎంతమంది అబ్జర్వ్ చేశారు ఈ అరుణగిరి చూడటానికి శివలింగం ఎదురుగా నందీశ్వరుడు కూర్చున్నట్టు ఉంటుందని? మీరు గమనిస్తే ఈ టెంపుల్లో నందీశ్వరుడు రివర్స్ లో ఉంటారు. చాలా మందికి డౌట్ ఉన్న విషయం, తెలియని విషయం, అరుణాచలంలో గుండు కొడతారని. నార్మల్ గా వీక్ డేస్ లో అయితే ఇంత క్రౌడ్ ఉండదు. వీక్ డేస్ లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి వెన్స్డే అని నేను సజెస్ట్ చేస్తాను. ఈ ట్రైన్ ఇంత ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే 5 hours డిలే నడిచింది. సో అందరూ ఆల్టర్నేట్ అయితే చూస్ చేసుకున్నారు. పాతాళ శంభు మురుగన్ టెంపుల్ కి వెళ్ళిన విషయాలు, అక్కడ జరిగిన సంఘటనలు, కరుంగల మాల తీసుకున్న సందర్భాలు, అక్కడ జరిగిన జాతర గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఓం నమః శివాయ. నా ప్రయాణాన్ని విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి అయితే మొదలు పెట్టాను. మొత్తం 15 గంటల జర్నీ ఉంటుంది. పోటకొక క్లైమేట్ కనిపిస్తుంది. కానీ నా ఈ సోలో ట్రిప్ హ్యాపీగానే గడిచిపోయింది. ఈ ప్రయాణంలో యవ్వనంలో ఉండే 2 స్నేహితులు అయితే పరిచయం అయ్యారు. సాయంత్రం 5:30 అయింది. తిరువన్నామలైగా పిలువబడ్డ అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయాను. రైల్వే స్టేషన్ నుంచి నా రూమ్ కి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. శివ సన్నిధిలో స్టే తీసుకున్నాను. అరుణాచలం టెంపుల్ రాత్రి 8 నుంచి 9 మధ్యలో డోర్స్ క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ట్రైన్ దిగిన తర్వాత రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ కి వచ్చి శివయ్య దర్శనం చేసుకుంటే ఒక దర్శనం అయితే అవుతుంది. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఎవరైనా కూడా శివయ్యని దర్శనం చేసుకుంటారు, కానీ ఇలా చేయడం వల్ల శివయ్యని 2 సార్లు దర్శనం చేసుకున్నట్టు అవుతుంది. నేనైతే ఇలానే ప్లాన్ చేసుకున్నాను. మీ ప్లానింగ్ మీ ఆప్షన్. అరుణాచలం రావాలంటే ఖచ్చితంగా రాసి పెట్టి ఉండాలి. ఈ విషయాన్ని నేను చాలా బలంగా నమ్ముతాను. ఎందుకంటే నేను చాలా సార్లు ట్రై చేశాను, కానీ నాకు కుదరలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్. ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మొదటిగా మనం ఇంద్రలింగాన్ని అయితే దర్శనం అయితే చేసుకుంటాము. రాత్రి పగలు అనే తేడా లేకుండా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. సో నేను స్టార్ట్ అయింది 3:55కి స్టార్ట్ అయ్యాను. సో ఎంతకి రీచ్ అవుతానన్నది మనం చూడాలి. ఫాస్ట్గా నడిస్తే 2-3 hours నడవచ్చు. బేస్డ్ ఆన్ మనం వాకింగ్ బట్టి ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతాను అనేది ఉంటుంది అన్నమాట. సో నా ఎస్టిమేషన్ 7 లేదా 8 కల్లా అక్కడికి రీచ్ అవ్వాలి. సో 10 o'clockకి దిండిగల్కి వెళ్ళాలి. ఆ ట్రైన్ క్యాచ్ చేయాలి 10:30కి. సో మన టార్గెట్ 7-8. ఈ రూట్ మ్యాప్ మనకి ఇండికేట్ చేస్తుంది మనం ఎక్కడ ఉన్నాం అనేది. దారి పొడవునా మనకి స్వామీజీలు అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ హిజ్రాలో నిమ్మకాయతో దిష్టి తీస్తారు, అదే దిష్టి తీసిన నిమ్మకాయని మీ కాళ్ళతో తొక్కిస్తారు. ఇదేం ఫ్రీ సర్వీస్ కాదు, డబ్బులు తీసుకుంటారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా ఉంటది. ఇక్కడ ఏం ఫిక్స్డ్ ప్రైస్ లేదు. ఇది కంప్లీట్లీ మీ నమ్మకం, మీ ఆప్షన్. సెకండ్ యమలింగాన్ని అయితే దర్శనం చేసుకుంటాం. దారి పొడుగునా తాగడానికి తినడానికి చాలా షాప్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. కానీ ఉపవాసం చేసి దేవుని దర్శనం చేసుకోవాలన్నది నాకు నేను పెట్టుకున్న నియమం. దారిలో మహర్షి గారి ఆలయం కనిపిస్తుంది, దర్శనం చేసుకోవడం మిస్ అవ్వకండి. పర్టికులర్ ఈ ప్లేస్ లో 6 తర్వాత పీకాక్స్ వస్తాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈసారి అయితే మిస్ అయ్యాను. ఇక్కడ 24/7 అక్కడ జనాలు అయితే ఉంటారండి. అది ఎనీ టైం. 3 మనం నైరుతి లింగాన్ని అయితే దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది. కనిపిస్తున్న ఈ స్వామీజీలందరికీ కూడా 3 పూట్ల అన్నదానం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ఇలా వెహికల్ లో చేస్తారు. కొన్ని పర్టికులర్ ప్లేసెస్ కూడా ఉంటాయి. కనిపిస్తున్న ఈ టెంపుల్లో అరుణాచలం మెయిన్ టెంపుల్ లో ఎలా అయితే మనకి దర్శనం ఇస్తారో సేమ్ అలానే రెడీ చేశారు. కనిపిస్తున్న రుద్రాక్షి చెట్టు సేమ్ ఒరిజినల్ అంటున్నారు, ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి. కనిపిస్తున్న ఈ ఆశ్రమం గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయొచ్చు. అక్కడక్కడ ఫుట్ మసాజర్స్ ఉంటాయి, కాస్త పెయిన్ రిలీఫ్. 4వ లింగం సూర్యలింగం. లోపలికి వెళ్లే కొద్దీ డిఫరెంట్ గా బాగుంది అనిపిస్తుంది. లోపలికి వెళ్ళాక చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి లింగం దగ్గర ఒక 5 minutes టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. 4వ లింగం దాటిన వెంటనే సాయిబాబా ధ్యాన మందిరం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్డుకి ఎడం పక్కే నడవాలి, ఎందుకంటే కుడి పక్క వాహన రాకపోకలు జరుగుతాయి కాబట్టి. ఈ ఆవుని కాశీ ఆవుని పిలుస్తారు. ప్రతి జంతువుకి 4 కాళ్ళు ఉంటే ఈ ఆవుకి మాత్రం 5 కాళ్ళు ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైం చూడటం. ఎంతమంది అబ్జర్వ్ చేశారు ఈ అరుణగిరి చూడటానికి శివలింగం ఎదురుగా నందీశ్వరుడు కూర్చున్నట్టు ఉంటుందని? తదుపరి 5వ లింగం వర్ణలింగం. ఉపవాసంతో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇవి చూసి మీ నిగ్రహాన్ని కోల్పోకండి. 6వ లింగం వాయులింగం. ఈ స్పాట్ ని చూడగానే ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది, ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. మీరు గమనిస్తే ఈ టెంపుల్లో నందీశ్వరుడు రివర్స్ లో ఉంటారు. 7వ లింగం కుబేరలింగం అయిన వెంటనే మోక్ష మార్గం అయితే వస్తుంది. మోక్ష మార్గం గురించి శంకరాచార్యులు వారు ఇలా అన్నారు: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శేరం. అంటే మనిషి పుట్టడం చావడం ఇలాంటి జన్మల పరంపరని నాశనం చేస్తుంది. ఒక్కసారి అందులోంచి వెళ్తే కొన్ని 10 జన్మలని పోగొట్టుకోవచ్చు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఇందులోంచి వెళ్ళాము అంటే మన కర్మని తొలగించి జన్మ నాశనం అయితే చేస్తుంది.
ఇంకో విషయం ఏంటంటే ఇందులోంచి 3 సార్లు వెళ్ళి వస్తే మన ఎముకలకు సంబంధించి సమస్యలు క్లియర్ అవుతాయని. ఆఖరి లింగం 8వ లింగం ఈశాన్య లింగం. గిరి చుట్టూరా మొత్తం 8 లింగాలు ఉంటాయి. 8 రూపాయల్లో మనకి దర్శనం ఇస్తారు. చాలా మందికి డౌట్ ఉన్న విషయం, తెలియని విషయం, అరుణాచలంలో గుండు కొడతారని. క్లియర్ గా చూడండి, రాజగోపురం పక్కనే సెపరేట్ ప్లేస్ ఉంటుంది. ఫ్రీ హెయిర్ డొనేషన్ ఉంటుంది, కానీ వెళ్ళగానే 100 రూపీస్ అని ఛార్జ్ చేస్తారు. అయినా ఓకే, కానీ స్నానం చేసే బాత్రూమ్ గురించి అయితే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. దేవస్థానం వీటిపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ వెయిట్ ఈజ్ ఓవర్. ఆయన దర్శనం చేసుకునే సమయం అయితే ఆసనమైంది. సాటర్డే సండే ఆయన్ని దర్శనం చేసుకోవాలంటే మినిమం 4 to 5 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. ఈ క్రౌడ్ ని చూస్తే మీకే అర్థం అవుతుంది. నార్మల్ గా వీక్ డేస్ లో అయితే ఇంత క్రౌడ్ ఉండదు. వీక్ డేస్ లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి వెన్స్డే అని నేను సజెస్ట్ చేస్తాను. ఆయన్ని దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాల్సిందే. అండ్ స్టేయింగ్ విషయానికి వస్తే నేనైతే శివసన్నిధిలో రూమ్ బుక్ చేసుకున్నాను. గూగుల్లో సెర్చ్ చేయండి, నెంబర్ వస్తుంది, ఫోన్ చేసి బుక్ చేసుకోండి. మీతో మాట్లాడడానికి ఒక టెలికాలర్ ఉంటారు, ఆవిడ మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తారు. మీకు ఎనీ టైం ఫ్లోర్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. 300 ఛార్జ్ చేస్తారు. చాపా దిండు లాకర్ ఇస్తారు. కామన్ వాష్రూమ్, ఫుడ్ ఫ్రీ. రూమ్ అయితే 1500. ఒకరైనా ముగ్గురైనా ముందుగా బుక్ చేసుకోవాలి. ఫుడ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. 3 పూట్ల మెనూ అయితే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను అరుణాచల్ నుంచి పాతాళ శంభు మురుగన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. ఆ ఊరి పేరే దిండిగల్. ఈ ట్రైన్ ఇంత ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే 5 hours డిలే నడిచింది. సో అందరూ ఆల్టర్నేట్ అయితే చూస్ చేసుకున్నారు. 6-7 గంటలు సుదీర్ఘ ప్రయాణం తర్వాత దిండిగల్ అయితే రీచ్ అయిపోయాను. నిజానికి దిండిగల్లో నా ఫ్రెండ్ లేకపోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. అరుణాచలంలో ఉన్నప్పుడు నా ఫాలోవర్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం కరుంగల్ మాల గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. 9 సంవత్సరాల తర్వాత వీడు నాకు మెసేజ్ చేయడం జరిగింది. అది కూడా ఆ వీడియో చూసి, మావా నేను కూడా దిండిగల్లోనే ఉన్నాను అని చెప్పి. మనోడు మన తెలంగాణ బిడ్డ. బేసికలీ తను ఒక డాక్టర్. మిగతా విషయాలు పార్ట్ 2 లో చూద్దాం. దిండిగల్ బస్ స్టాండ్ పక్కనే 900 కి ఒక రూమ్ అయితే తీసుకున్నాను. ముందుగా రూమ్స్ బుక్ చేయకపోవడం వల్ల, లేట్ నైట్ అవడం వల్ల రూమ్స్ దొరకడం కొంచెం ఇబ్బంది అయింది. మనోడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది. పార్ట్ 2 లో పాతాళ శంభు మురుగన్ టెంపుల్ కి వెళ్ళిన విషయాలు, అక్కడ జరిగిన సంఘటనలు, కరుంగల మాల తీసుకున్న సందర్భాలు, అక్కడ జరిగిన జాతర గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం పార్ట్ 2 లో. డోంట్ మిస్ టు వాచ్.